కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హలో, గుడ్ మార్నింగ్ హరిబాబు గారు. ఏమి సౌఖ్యమా? హలో భక్తి కన్నప్ప, రండి కూర్చోండి. ఏం స్వామి, పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేసిన సినిమాలో వచ్చారు? నాడేరించే పాప ఎనకైనా పబ్లిసిటీ. అబ్బా, 60 సినిమా చూసేట్టుందయ్యా. మావాడెక్కడా? ఏండా ఎప్పుడు ఇరికా? స్వప్న ఎప్పుడు ఇరికా? చూస్తే హరిబాబు గారు, వీడు రాగానే నేరుగా స్వప్న ఎట్లా ఉందంటాడు గాని అమ్మ ఎట్లా ఉందని అడగడే. సరే, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, స్వప్న ఎలా ఉంది? భూషణిక ఇలా ఉంది. చూస్తే హరిబాబు గారు వాడి పొగరు. హరిబాబు గారు వాడికి పనితో పాటు కొంచెం బుద్ధి కూడా నేర్పాలండి. లే బాలు, నువ్వు పోయి బుద్ధిమంతుడు సినిమా చూసిరా. నిజంగానే మ్యాట్రికే వెళ్ళవయ్యా. కాఫీ టీయా? ముందు మా వాడి బుర్రలోంచి ఆ స్వప్న పేరు ఎట్లాగైనా తుడిచేయాలండి. ఈ ఊళ్ళోనే మా సొంత వాళ్ళ బిడ్డ ఉంది. ఆ అమ్మాయిని ఎట్లాగైనా వీడు చేసుకోవాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట. ముందు ప్రేమించుకోనివ్వండి, ఆ తర్వాతే పెళ్లి. ప్రేమ అదేపడి? ఇప్పుడే ఇక్కడే ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయిద్దాం. వేయిస్తే ముందు చూసుకొని తర్వాత రాసుకొని ఆ తర్వాతే చేసుకుంటారు పెళ్లి. కానీ ఏమా గ్యారంటీ? గ్యారంటీయా? ఇలాంటి కేసు ఎన్ని చూడలేదండి. నిద్ర పని చేస్తున్నాం. ఈ ఫోటో తగలడుతున్నారు మీ నాన్నగారు, నేను తగలబెట్టి చూపిస్తున్నాను. అలా ఎప్పుడన్నారు మావయ్య? ఎవరు? అదే సామ చెప్పినట్టు నేనే గెలిచాను. ఇదిగో అమ్మా కాఫీ. ఎవరు గెలిచారు? ఎత్తుపోతే బాగుంది. వీడు విరుగుడైపోయింది. గురు, అదిరిపోయే వార్త పడింది పేపర్లో. ఏం అదిరిపోయింది? పెద్దపురం దద్దరిల్లిపోయింది. ఓ 17 ఏళ్ల అమ్మాయి నగ్నంగా నడి రోడ్డు నడుస్తుందని విని ఊరంతా ఎగబడ్డారంట. తీరా చూస్తే ఏమీ లేదు, ఉత్త పుకారే. చూడు ఎంతమంది వెదలు గుమిగుడారు. ఆ పుకారు పుట్టించింది నీలాంటిదే అయి ఉంటుంది. నేనా? నాన్సెన్స్. నేనైతే ఇలాంటి పిచ్చి వెదలకి నిరాశ కలిగించనే. చూడు ఒక్కొక్క ఊళ్ళో ఇలాంటి సన్యాసి వెదలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు బాగున్నావా అంటానికి తమిళలో ఏమంటారు? నల్లా ఇరుకియా. నల్లా ఇరుకియా. స్వప్న, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావే? బావా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? నా రూమ్ లో బాలు బాలు అని రాశానే, మొత్తం ఎన్నుంటే లెక్క చూసి చెప్తావా? నల్లా ఇరికే.
70, 80, 81, 82, 482. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏంటి అలా చూస్తున్నారు? మీకు నృత్యం తెలుసా? ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు కాదు. ఏ? ఆయనతోటి అంతా పోయింది. సరే. ఏ దేనికి? లేదు, మీరు నాకు డాన్స్ నేర్పుతారేమోనని. నేను పనికిరానా? ఎందుకు పనికిరారు? ఆడదానికంటే పొందికగా ఉంది శరీరం, బిల్కుల్ పనికొస్తారు. కానీ నీకెందుకు ప్రయాస? ప్రయాస కోసమే శరీరాన్ని ఆయాస పెట్టి మనసుకు ఆవేశం తగ్గించాలి. ఓ యోగముద్ర. యోగ నిద్ర నేర్పుతారా లేదా? అచ్చా, నేర్పుతాను. కానీ చాలా ఖర్చు అవుతుంది. గురుదక్షిణ అది చివరికి. మరి ముందు గురుపాదాలకు నమస్కారం చేయాలి. నమస్కారం. ఆ నెస్కే ఫోటో ఇవ్వండి, మీడియం సైజ్. అదేం ప్యాకెట్? అది. స్వప్న, బాగున్నావా? బాలు ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడమ్మా. బానే ఉన్నట్ట. ఉద్యోగం పెద్ద కష్టంగా వెళ్ళలేదుట. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళడమే కష్టం అంతా అని రాశాడు. అక్కడ హరిబాబు గారని. మీకు దండం పెడతాను, నాకు ఆ హైదరాబాద్ విషయాలు ఏం చెప్పకండి. చెప్పినట్టే చెప్పి తీరా వింటే అగ్రిమెంట్ పెద్ద నిలదీయటానిక. ఆ హార్లిక్స్ కూడా ఒకటి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. yes madam. ఆ కారు ఎవరిది? హెరాల్ కరా? వైజాగ్ నుంచి వచ్చారమ్మా, మిస్టర్ పటాభి. మీ స్టూడెంట్స్ గ్రూప్ ఇక్కడే ఉంటున్నారా అని అడిగి రూమ్ తీసుకున్నారు. రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నంబర్ 209 ప్లీజ్. థ్యాంక్ యూ. జూలాజికల్ ఎక్స్కర్షన్ కోసం నాతో పాటు మా కాలేజ్ అమ్మాయిలు, టీచర్స్ అంతా కాకినాడ వచ్చారు. వాళ్ళంతా నిన్ను చూసి ఎవరుకోవాలి? సారీ స్వప్న, నీ కోపం వస్తుందో నాకు తెలుసు, కానీ అత్తయ్యకు నీ మీద నమ్మకం లేదు. ఇక్కడికి వచ్చి నిన్ను కంట కనిపెట్టమంది. నేనేం కనిపెట్టను, ఊరికే వచ్చానంతే. నా మాట మీద అంత నమ్మకం లేని మనిషి అసలు నన్ను ఆపిస్తే పోయేదిగా. నిన్ను వెంట పంపిస్తుందా? ఏ నేను బరికించిపోయి అనుకుంటుందా?